మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క అకౌంట్ లేకపోతే మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేరు. అసలు ఏంట అకౌంట్? అది లేకపోతే పెట్టుబడి ప్రయాణం మొదలవదా? తెలుసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మనీ మైండ్ సెట్ బేసిక్ ఛానల్కి స్వాగతం. మనం 50-30-20 రూల్ ద్వారా డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో తెలుసుకున్నాం. ఆ తరువాత సేవ్ చేసిన 20% డబ్బుని ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్, సిప్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు పెట్టుబడి ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు అత్యంత ముఖ్యమైనది కావాలి. అదే డీమాట్ అకౌంట్. అసలు డీమాట్ అకౌంట్ ఎందుకు? బ్యాంక్ అకౌంట్ సరిపోదా? దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. డీమాట్ అకౌంట్ అంటే డిమాటరైజ్డ్ అకౌంట్. పేరు కొంచెం కష్టంగా ఉన్నా పని చాలా సులభం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డిజిటల్ లాకర్ లాంటిది. పాత రోజుల్లో షేర్లు, బాండ్లు అన్నీ ఫిజికల్ పేపర్ పైన ఉండేవి. డీమాట్ అకౌంట్ షేర్లను తీసుకొని వాటిని ఎలక్ట్రానిక్ రూపంలో సురక్షితంగా ఉంచుతుంది. మీరు కొనుగోలు చేసిన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు, వాటిని నిల్వ చేసేది డీమాట్ అకౌంట్. డీమాట్ అకౌంట్ మీరు కొనుగోలు చేసిన పెట్టుబడిని స్టోర్ చేస్తుంది. ఇది లేకుండా షేర్లు అమ్మలేం, కొనలేం. పెట్టుబడి పెట్టడానికి 3 వేర్వేరు అకౌంట్లు అవసరం. 1 బ్యాంక్ అకౌంట్, ట్రేడింగ్ కోసం డబ్బు పంపడానికి. 2 డీమాట్ అకౌంట్, కొన్న షేర్లను, యూనిట్లను స్టోర్ చేయడానికి. 3 ట్రేడింగ్ అకౌంట్, మార్కెట్లో షేర్లు కొనుగోలు, అమ్మకాలు చేయడానికి. ఇకపై డీమాట్ అకౌంట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు మొబైల్లో ఉచితంగా డీమాట్ అకౌంట్ తెరవాలనుకుంటున్నారా? దానిపై పూర్తి ప్రాక్టికల్ స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలా? అవును అయితే కామెంట్ చేయండి. మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.